జిల్లా కేంద్రంలోని ఉమాశంకర్ గార్డెన్లో పొగాకు వ్యతిరేక కరపత్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎం శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి, ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర్ శర్మచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ శర్మ మాట్లాడుతూ పొగాకు అనేక అనర్థాలకు, రోగాలకు కారణభూతమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలని, ఈ విషయంలో అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన సామాజిక కార్యకర్త తౌట రామచంద్రను అభినందించారు. సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత మాట్లాడుతూ పొగాకు అనబడే పదార్థానికి దూరంగా ఉండాలని కార్యక్రమంలో కరపత్ర రచయిత రామచంద్రంతో పాటు శ్రీదేవి, ఊటూరు అశోక్, రమ పురాణం వినడానికి వచ్చిన భక్త బృందం పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే. మనిషి ఆకారం, ఆ ఆహార్యం ఎలా ఉన్నదో దానికి తగినట్లుగానే మనస్సు కూడా ఉంటుంది. ఆ తెల్లని వస్త్రాలు, పాలుగారేటువంటి వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడేమో, మనస్సు కూడా అంత నిర్మలంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూసేటువంటి రోజుల్లో చిన్న పిల్లవాడు కూడా ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వరా అంటే చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే తెస్తానంటాడు. తనకు ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు. అటువంటిది పైసా ఆశించకుండా అనేక రకాలైనటువంటి సంఘ సంస్కర్త కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆలోచించి వాటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడానికి తన వంతు ప్రయత్నం చేసేటువంటి పెద్ద మనిషి ఈ జగిత్యాలలో రామచంద్ర గారు. ఆయా పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి దయచేసి మీరు రండి అని. ఇప్పటికీ ఇది నాకు ఈ అనుభవం రెండోసారి. పూర్వం 18 పురాణాలు చెబుతున్నప్పుడు ఒకసారి వారు వచ్చారు, పెద్దలు, ఆఫీసర్లు. వాళ్ళు పాపం వాళ్లను పని మీద పిలిచి ఇవాళ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ఈ ఒక్కరోజు కాదు అన్ని రోజులు వ్యతిరేకించవలసిందే. అది ఎందుకు ఉన్నది? భగవంతుని సృష్టే కదా. దేనికి ఉన్నది? దాని ద్వారా కొన్ని మందులు తయారవుతాయి, మెడిసిన్స్ తయారవుతాయి. వ్యూహాన్ అనేటువంటి రోగం ఉన్నది. ఆ రోగం ఏమిటో తెలుసునా అండి? నెత్తురు నీరుగా మారిపోతుంది. ఆ రోగం లేకుండా చేయాలి. వ్యూహాన్ అనే రోగం, దానికి మన వాళ్ళు పేర్లు పెట్టడంలో చాలా గొప్పవాళ్ళు. తుఫానుకు కూడా పేరు పెడతారు. సునామీ అని, హుద్ హుద్ అని ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ రోగానికి మందు ఏదయ్యా అంటే పొగాకు పొడి. ఇలా కొన్ని వ్యాధులకు ఉపయోగపడేటువంటి దాన్ని వ్యసనంగా ఉపయోగించడం చేత ఎంతవరకు దాన్ని వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే ఆరోగ్యం. అదే ఎక్కువ అయితే, అమితమైతే అనారోగ్యం. భోజనమైనా అంతే. మితంగా తింటే ఒంటికి ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. ఏదైనా అంతే. కనుక కేవలం ఈ ఒక్కరోజు అని కాకుండా అన్ని రోజులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఒకవేళ మనకు కూడా దురలవాటు ఉంటే దాన్ని వెంటనే మానేసే పరిస్థితి ప్రయత్నం చేయాలి. స్వామి భాస్కర శర్మ గారి ప్రవచనంలో ఇది రెండోసారి మనం పొగాకు వ్యతిరేక దినం. ఇది ఒక్కరోజే కాదు, ఇప్పుడు చెప్పినట్టు
ప్రతిరోజు కూడా చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం పరివర్తన అనేది మనిషితోనే స్టార్ట్ అవ్వాలి అనేది. మనవంతు సామాజిక బాధ్యతగా ఇప్పుడు చూస్తున్నాం యువత కూడా అదేదో సరదాగా ఇంకోరు చేస్తున్నారు, తర్వాత సోషల్ మీడియాతో కానీ వాళ్ళ యొక్క హీరో కానీ చేస్తున్నాడు అని సరదాగా చేసుకొని అది దానికి బానిస అయిపోయి మొత్తం లైఫ్ను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఒక పొగాకనే కాదు, దాని ఉత్పత్తుల్లో ఉండే మిగతా అదర్ థింగ్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి మనము మనవంతు దిశగా ఇప్పుడు మీ అందరూ ఇక్కడ ఇంతమందికి ఈ విషయము చేరుతుందంటే మీ ద్వారా ఇంకెంతమందికి వచ్చి మనము వాళ్ళలో పరివర్తన తీసుకురావడం, బానిస కాకుండా చూడడం మొదట ఇంపార్టెంట్. ఫస్ట్ ఏదో సరదాగాని పోతాడు కానీ దాని నుంచి బయటపడలేకపోతారు. కాబట్టి మొదలే అది తీసుకుంటే ఎలాంటి రోగాలు వస్తాయి ఏంటనేది తెలిస్తే దాని విషయానికే జోలికే వెళ్ళకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనము మన పిల్లల్ని కానీ మనం ఎవరమైనా ఉంటే మనము కూడా మనం మార్చుకోవాలి. ఎందుకు? మన ఆరోగ్యం కోసమే. మనందరం తపన పడేది కూడా మన ఆరోగ్యం, మనతో పాటు ఉండే మిగతా వాళ్ళ ఆరోగ్యం గురించి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అంతేనా కదా? ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పోతుంది. మనం వినడం కానీ చేయడం కానీ ఏదైనా కానీ ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ పొగాకు వ్యతిరేక దినం ద్వారా అంటే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మనం, ఎందుకంటే విష్ణు పురాణం వింటున్నాము, దాంట్లో మన వంతు సామాజిక బాధ్యతగా మనకు ఎవరు కనపడినా ఒకసారి వాళ్ళని తాగకూడదు మంచిది కాదు అని చెప్తే ఒక 3-4 సార్లు చెప్తే పరివర్తన కూడా వస్తుంది. కాబట్టి మనవంతు బాధ్యతగా మనం అందరం చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రామచంద్రం గారికి అట్లాగే స్వామి గారికి కూడా ధన్యవాదాలు.